ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. ఆ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు. ఈ మాటలను మనము ధ్యానం చేసుకుందాం. మనము కొన్ని స్థలాలను చూసినప్పుడు అవి సారము లేకుండా నిస్సారమైనటువంటి భూములుగా ఉండటం మనం చూస్తాం. అంటే ఇంకా అక్కడ ఎలాంటి జీవము ఉండదు, ఎలాంటి పంటలు పండవు, ఏ విధముగానూ అది మనుషులకు ఉపయోగకరంగా ఉండదు. అలాగనే కొన్ని ప్రాంతాలలో నీటి వనరులను చూసినప్పుడు ఆ నీరు కూడా దేనికి పనికి రాకుండా ఉండటం, అది ఉప్పుగా ఉండటం వలన అది మనుషులు ఉపయోగించుకోవటానికి కానీ పంటలు పండించడానికి కానీ ఉపయోగం లేనటువంటి పరిస్థితులలో ఉంటాయి. అలాంటి స్థలాన్ని దైవజనుడైనటువంటి ఎలీషాకు చూపించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా నిస్సారమైనటువంటి స్థలములో ఉప్పు నీటిని ఉన్నటువంటి స్థలాలలో ఉన్నప్పుడు దైవజనుడు ఆ స్థలములో నిలుచుండి దేవుని వైపునకు చూచినప్పుడు ఆ స్థలాలన్నీ కూడా సారాన్ని పొందుకున్నాయి. ఆ నీళ్లు కూడా బాగైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా అన్నాడు, ఆ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన మరణము కలగకపోవును, భూమియు ఇక నిస్సారముగా ఉండదు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మానవ జీవితంలో కూడా కొన్నిసార్లు సారం లేకుండా ఉంటాయి. కొన్నిసార్లు దేనికి కూడా ఉపయోగపడినటువంటి స్థితిలో ఉంటాయి. కానీ దేవుడు అటువంటి జీవితాలను బాగు చేయగలడు, సారాన్ని ఇవ్వగలడు, వాటిని మళ్ళా ఉపయోగకరమైనటువంటి వాటిగా తీర్చిదిద్దగలడు. ఆ రీతిగా నీ జీవితాన్ని దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని సారవంతమైనటువంటి నేలవలే చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.